ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం పెద్దఉగిని గ్రామంలో అల్లుడు అత్త చేయి నరికాడు. గాయపడ్డ షమ్మిలను తెగబడ్డ చేతిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జేఈఈ పరీక్షల్లో జిల్లా టాపర్ గా రాణించిన విద్యార్థిని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి శుక్రవారం అభినందించారు. గంగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 21వ తేదీన బీసీ కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూకు వందలాది మంది హాజరవగా గంగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. పలమనేరు పట్టణంలోని గాంధీ నగర్ నందు ఆవలను కట్టేసే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీకోట మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పుష్పపలికి సేవలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. గంగవరం మండలం పెద్దఉగిని గ్రామంలో అల్లుడు అత్త చేయి నరికాడు. కొద్ది రోజులుగా కూతురు అల్లుడు యునెస్కాన్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఊరి పెద్దల సమక్షంలో అత్త షమీలా రాజీ చేసే ప్రయత్నం చేశారు. కోపగించుకున్న అల్లుడు యునెస్కాన్ భార్యపై కత్తితో దాడికి యత్నించాడు. కూతురుపై దాడి చేయబోతున్న అల్లుడికి అత్త షమీలా అడ్డుపడింది. అల్లుడి కత్తివేటుకు అత్త ఎడమ చేయి తెగబడింది. గాయపడ్డ షమీలను తెగబడ్డ చేతిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలని చిత్తూరుకు వైద్యులు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఆయమ్మ భార్య వచ్చి సల్మా ఆయమ్మ పేరు. ఆయమ్మకి రెండో పెళ్ళి. ఇది ఆయమ్మ చేసుకునేలేదు. నేను నాకు బిడ్డలు ఉండారు ఇద్దరు, నా మగుడు చచ్చిపోయా అని ఆయమ్మ ఊరు పెద్ద మనుషులకంతా చెప్పి నాకు ఏడో ఒక బాడీ వెళ్ళి తీసేయండా, నేను ఏడ ఉండిపోతాను, నేను తప్పు చేసేదని ఉండిపోయిండా. వీడు బలవంతంగా ఆయమ్మకి నేను ఇష్టపడతా ఉన్నాను, నాకు చేయండి అని చెప్పి పెళ్లి చేసుకొని ఇంత మాత్రం చేసినాడు. అప్పుడు గలాట్లు ఉంది కాబట్టి ఆయమ్మ నేను వద్దంటే 3 నెలలు అయింది. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మల ఇంటికి వచ్చేసింది 3 నెలలు. అప్పుడు ఇంకా ఈ అమ్మకి వచ్చి వాడు దౌర్జన్యం చేసేది, తాగేసి వచ్చేది అంతా చేస్తున్నాడు. ఒక 3 దినాలు ఇంకా మిషన్ ఎత్తుకొచ్చేది, కట్టెలది నేను పోయేస్తాను అట్లా ఇట్లా అని చెప్పి బెదిరించి ఈ పొద్దు చేయి నరికేసినాడు. వాళ్ళిద్దరు పెళ్ళి ఎన్ని రోజులు అయింది? వాళ్ళిద్దరు పెళ్ళి అయ్యి 10 నెలలు అయింది. నెల కూడా కాలేదు. ఇంతట్లో ఇట్లా జరిగింది. మాది పెద్దొగిని గ్రామము. నేను జమాత్కి పెద్ద ఉగిని మసీదుకి. మాది తోటలో 350 ఇండ్లు ఉన్నాయి ముస్లింస్. పేరు? నా పేరు దాదుల్లా. పెద్దొగిని మాది. ఆ పిల్లోడు నరికిండేవాడు అని పేరు యూనుస్ అనే అతను మా ఊరు వాడే. వాడు డైలీ తాగిపోతున్నాడు. సారాయి తాగేది, గంజాయి తాగేది. మేము జమాత్ వాళ్ళు ఊరోళ్ళు 10 సార్లు కొట్టినాము వానికి న్యాయంకి. ఎంత చెప్పినా వాడు ఎవరి మాట ఆయనలే. ఎంత బుద్ధి చెప్పినా తాగేది వచ్చేది, వాళ్ళ పైన గలాటకి పోయేది. వాళ్ళంతకు వాళ్ళు ఉండ్రి. మగుడు చచ్చిపోయి 2 బిడ్డలు ఉన్నారు. ఆ పాపకి పేరు సల్మా. ఆ పాపకి వాళ్ళత్త వచ్చి షమీలా అని. ఎవరు బిడ్డని లేదే అని మేమే జమాత్ వాళ్ళు అందరూ చేరి వానికి పెళ్లి చేస్తాం. మా పాప ఏదో బుద్ధిగా బతుక్కుంటాడేమో అని చేస్తే వాడు దానికి కూడా ఎంత చెప్పినా వాడు సైకో మాదిరి తయారైండు. డైలీ కొట్టేది, తాగేది. ఈయన టార్చర్ భరించలేక వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కూడా పంజానికి వెళ్ళిపోయినాడు. డైలీ వాళ్ళకి కొట్టేది, తాగేది ఇదే సరిపోయింది. వాడు ఎంత చెప్పినా బుద్ధి రాగా. ఇంతకు ముందు 3 రోజుల ముందే మేము అందరూ నైట్లో వానికి కొట్టి బుద్ధి చెప్తుంది. ఎంత చెప్పినా వాడు ఇనలేక మళ్ళా నిన్న సాయంత్రం తాగేసి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ పాప మస్కత్ ఎత్తుకొని పోయినాడు. భయపడి తలుపు వేసుకునేసింది. ఈ అమ్మ బయట ఉండింది. వాళ్ళత్త పోరా మా ఇంటికాడ ఏమరా నీకు పని అని చెప్తే పోయి ఈడ మడికేసేకి పోయినాడు. ఆ అమ్మ చేయి అడ్డం పెట్టింది. చేయి తెగిపోయి ఫరార్లో ఉండి ఇప్పుడు సరెండర్ అయినారంట. స్టేషన్లో ఉన్నాడు. దీనికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? పోలీసు వాళ్ళు గట్టిగా వానికి బుద్ధి చెప్పాలా. ఇంకొకడు ఎవరు ఇట్లా చేయకూడదు అని నేను పోలీసు వాళ్ళకి కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. గంగవరం మండలం పెద్దఉగిని గ్రామం యూనస్ అనే వ్యక్తి
వయసు 32, పెద్ద ఉగిని గ్రామం. 1 సంవత్సరం క్రితం భార్య సల్మాతో వివాహం జరిగింది. 3 నెలల ముందు నుంచి పెళ్ళైన కాడి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో 3 నెలల ముందు సల్మా వాళ్ళ అమ్మగారింటికి, షమీలా ఇంటికి అదే పెద్ద ఉగినిలో ఉండిపోవడం జరిగింది. యూనస్ అనే వ్యక్తి ప్రతిరోజు పోయి భార్యను అడగడం, కాపురానికి రమ్మని చెప్పడం, ఆమె ఉన్న గొడవల వల్ల రాకపోవడం. ఆ కారణంగా నిన్న సాయంత్రం 6:30 టైంలో మరలా సేమ్ షమీలా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి కాపురానికి రమ్మని అడగడం, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగితే అత్తనే కత్తితో భార్యను కాపురాన్ని పంపించడం అనే ఉద్దేశంతోనూ మరి ఇతర కారణంతోనూ కానీ ఆమె ఎడమ చేయిని నరకడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ అత్తగారిని షమీలాని ప్రభుత్వ హాస్పిటల్ బలంనేరుకి షిఫ్ట్ చేయడం, ఆ తర్వాత దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళని నేను త్వరలో ముద్దాయిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు. పట్టణానికి చెందిన సాయి బృంద స్థానిక మదర్ తెరిసా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల మొదట్లో జరిగిన జేఈఈ మెయిన్స్ సెషన్స్ పరీక్షల్లో 98.1% మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్గా నిలిచింది. దీంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆ విద్యార్థిని ఎమ్మెల్యే తన కార్యాలయంలో అభినందించి మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాన్ని సైతం ఆయన అభినందించారు. జి సాయి బృంద అనేటువంటి అమ్మాయి గత ఫిబ్రవరిలో జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలలో 98.01%తో చిత్తూరు జిల్లాలో ప్రప్రథమంగా నిలిచి కళాశాలకు పలమనేరు పట్టణానికి గౌరవాన్ని తీసుకుని వచ్చినటువంటి జి సాయి బృంద నిజంగా అభినందనీయురాలు. ఈ అమ్మాయి పలమనేరు నివాసి, మదర్ తెరిసా జూనియర్ కళాశాలలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని పరీక్షలకు పోబోతుంది మార్చి 1వ తేదీ నుంచి. ముందుగా జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలలో ఈ అమ్మాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 98.01% సాధించడం నిజంగా కళాశాలకు గర్వకారణం. ఈ సందర్భంగా ఈ విద్యార్థిని జి సాయి బృందను, కళాశాల ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి గారిని మరియు వీరికి పాఠాలు బోధించినటువంటి అధ్యాపక బృందానికి యాజమాన్యం తరపున కృతజ్ఞతాభివందన. జి సాయి బృంద అనే విద్యార్థిని సాధించినటువంటి ఈ యొక్క గొప్ప విజయాన్ని మన పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఒక మొమెంటోతో జి సాయి బృందను ఈరోజు అభినందించడం జరిగింది. కాబట్టి వారికి కూడా యాజమాన్యం తరఫున మా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. బీసీ కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూకు వందలాది మంది హాజరయ్యారు. దీంతో గంగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ కింద మండలానికి 45 అలాట్ చేయడంతో వందలాది మంది అప్లికేషన్స్ వేశారు. 45 కాక ఇంకొద్ది లోన్స్ విషయంలో పెంచితే బాగుంటుందని, వ్యాపారం చేసుకునే వారికి ఆనందదాయకంగా ఉంటుందని తెలిపారు. ఇదే కాక ఈ అప్లికేషన్స్ పెద్ద వాళ్ళకే ఎంచుకుని వాళ్ళకే ఇస్తారా, మాలాంటి పేదలకు బీసీ కార్పొరేషన్ లోన్ రావా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళకి బడవరి వరకు ఇవ్వాలని అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. మాది గంగవరం మండలము. బీసీ లోన్స్ అనేసి వచ్చినాము. చంద్రబాబు నాయుడు గారు బీసీ లోన్స్ శాంక్షన్ అయితే చేస్తున్నారు, కానీ మా మండలానికి 45 చేస్తున్నారు. కానీ అప్లికేషన్స్ తీసుకునేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ 45 కాకుండా ఒక 100 చాలా మంది ఉన్నారు కాబట్టి చేసింటే బాగుండేదని నా అభిప్రాయం.
చిల్లర దుకాణం వేసుకున్నామండి. దానికోసం గవర్నమెంట్ ద్వారా మనం 4 లక్షల రూపాయలు లోన్ పొందితే దాని నుంచి వచ్చే ఆదాయంతో మన ఇంటికి బాధ ఉండేటువంటి వాళ్ళని అంత డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పెట్టాను అని చెప్పేసి ప్రారంభిస్తున్నాను. ఎంత అమౌంట్ కడతామంటే ఒక నెలకి 10,000 రూపాయలు నేను కడతాను అని చెప్పి చెప్తున్నాను. రాధా మాది చిన్నూరు గ్రామం గంగవరం మండలం. బీసీలో కార్పొరేషన్ కింద చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు బీసీ లోన్స్ కింద 45 అప్లికేషన్ల వరకు ఇచ్చినారు. కాకపోతే ఇక్కడ జనాలు చూస్తుంటే ఎక్కువగా వచ్చినారు అప్లికేషన్, చాలా మంది వరకు వేసినారు కాబట్టి ఎక్కువ జనం వచ్చినారు. ఇక్కడికి నిలుచుకునే దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 45 అప్లికేషన్లే కాక ఎక్కువగా కూడా కల్పిస్తే వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది. ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా పోతే వాళ్ళు నష్టపోయేది కష్టం కదా అందరికీ. ఈ అప్లికేషన్లో పెద్ద పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళకే ఎంచుకొని వాళ్ళే తీసుకుంటారా, లేకపోతే ప్రజలకు కూడా ఏదైనా న్యాయం చేస్తారా అనేసి తెలియడం లేదు. ఇక్కడ పరిస్థితి అయితే చాలా జనాలు అయితే ఎక్కువగా వచ్చినారు. ఇక్కడ చాలా నిలుచుకునేదానికి చాలా ఇబ్బందిగానే ఉంది. లోపలికి అయితే పంపించడం లేదు ఇంకా ఎవరిని అయితే. ఎట్లా మా సమస్యలు మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా ఆదుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాము. పలంనేరు పట్టణంలోని గాంధీనగర్ నందు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆవులను కట్టేసే విషయంలో ఘటన చోటు చేసుకుంది. అడిగినందుకు కులం పేరుతో దూషిస్తూ శంకర్ కుటుంబంపై 10 మందికి పైగా దాడి చేశారు. గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులు వెళ్లారు. న్యాయం చేయాలంటూ పోలీసులను శంకర్ కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. మా మామని కొడతా మా మామని, మా పిల్లల్ని, మా కొడుకుని కొడతా అంటే అడ్డం పోయినాడు సార్. అడ్డం పోతుంటే కూడా మమ్మల్ని అందరినీ కొట్టినారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు పెంకులు ఉంటే ఎత్తుకొని వచ్చినారు. వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య సార్. కళ్యాణి వాళ్ళ నా పేరు కుమారి. మేము గాంధీనగర్లో నివాసం ఉంటాము. మా ఇంటి పక్కలో షెడ్ వేసుకొని ఆవులు పెట్టుకొని ఉన్నాము. ఒక్కొక్క ఆవు 1,00,000 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాము ఏదో మాకు ఇబ్బందుల వల్ల. దానికోసము వేరే జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము. రెడ్డన్న వాళ్ళ చిన్నాయన జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము. ఆయమ్మ మా జాగాని కళ్యాణి అనే ఆమె మా జాగా ఇది అని చెప్పి 2-3 సార్లు చెప్పింది. మేము కట్టంలో విప్పేస్తాము, షెడ్ వేసుకునే వరకు కొన్ని రోజులు ఉండని మా అని చెప్పి అన్నాను. 3 రోజుల ముందు ఇప్పి వదిలేసింది ఒక ఆవుని. అది బయట వేరే చోట పోయి మేస్తా ఉన్నింది. వేరే వాళ్ళు చూసి పట్టుకొచ్చి కట్టేసినారు. మళ్ళీ పొద్దున పాలు పిండేసి నేను ఇంటికి వెళ్ళిపోయినాను. మా పని చేసే వాళ్ళు ఆవుల దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మా యొక్క కుమారకు వచ్చి మాట్లాడుతుంది అంటే కూడా కళ్యాణి వచ్చి ఆవులన్నీ ఇప్పి వదిలేసింది. ఇంకొక ఆవును పోయి ఇంకొక ఆవు కుమ్మేసి ఒక ఆవును ఒకటి కుమ్ముకొని ముక్కుల్లో నోట్లో అంతా రక్తం వచ్చేసింది. ఏమ్మా ఇట్లా పని చేసినావునంటే గలీజ్ మాటలు మాట్లాడి, మీ క్యాస్ట్ గురించి మాట్లాడి, మీరు ఎరుకులోళ్ళు, ఎస్టీలు, కనాగష్టం జాతి అని చెప్పి చాలా హీనంగా మాట్లాడి మమ్మల్ని మీరు వచ్చి మా జాగాలో ఏంది ఉండేది అది ఇది అని మాట్లాడి గలీజ్ మాటలంతా దుర్భాషలాడి, గలీజ్ మాటలు అంటే ఆడవాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు, ఆ విధంగా అంతా మాట్లాడి బొట్టుతాడు అంతా పెరికేసుకున్నారు. మా బొట్టు అంతా పెరికేసి మా ఆయన్ని కొట్టేసి, మా ఆయనకి ఒళ్ళంతా గాయాలు, మెడ మీద ఒళ్ళంతా గాయాలు. మమ్మల్ని కొడతా అన్నారని మా పిల్లలు పరిగెత్తి వచ్చే లోపల వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళ కూతురు ఆమె 4 చేరి కొట్టినారు. తర్వాత నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు ఇద్దరు వచ్చే లోపల నా పెద్ద కొడుకుని షీట్తో ఇంటికి వేసి పెంకులతో పట్టి కొట్టేసి రక్తాలు గాయాలు. మా చెల్లెల్ని కొట్టేసినారు. వరుసగా అందరినీ మా పని చేసే పాపను కూడా కొట్టేసి ముళ్ళకి తోసేసి మొత్తం రక్తాలు. ఆ అబ్బాయికి 8 కుట్లు 9 కుట్లు పడింది. మా చిన్న కొడుక్కి, మా పెద్ద కొడుక్కి చెవు దగ్గర అంతా కోసేసినారు. వెనకాలంతా తగిలింది, మెడకాడంతా. 2 సుమోల్లో వచ్చినారు వేరే వాళ్ళు, ఎవరెవరో పిల్లోళ్ళంతా, వాళ్ళకి సపోర్ట్ వచ్చే వాళ్ళంతా అందరూ వచ్చి. నేను అప్పుడే ఇంటికి పోయినాను వంట చేద్దామని. అంత పిన్ని మా ఆయన ఒకడే ఉన్నాడని చెప్పి వేసుకొని మా ఆయన్ని, నా చిన్న కొడుకుని ఇద్దరిని బాగా కొట్టేసినారు. పరిగెత్తి వచ్చే లోపల 100 మందిని 20 మందికి పైన ఉంటారు వాళ్ళు. అందరూ వచ్చి మా మీదకి వచ్చినారు. మేము మా వాళ్ళు ఎవరు రాలేకపోయేసరికి మా వాళ్ళు, మేము ఉండేది 4 మా పిల్లోళ్ళు అంతే వచ్చారు. తాలిబొట్టు పెరికేసి పొద్దునే పెరికేసినారు. తాలిబొట్టు పొద్దునే పెరికేసినారు. అడిగితే నేను ఇచ్చేయలేదు, మీ వల్ల ఆయన చేసుకోండి అనేది ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ జాగా ఆయన రెడ్డి అన్న చెప్పినాడు, మీరు కట్టుకోండి అని చెప్పినారు ఆవుల్ని. కాకపోతే ఇది మాదిని దౌర్జన్యం చేస్తూ ఉందామె.
మమ్మల్ని దౌర్జన్యంగానే వచ్చి కొట్టినారు. జాగా అయితే ఆమెది కాదు, జాగా అయితే ఆమెది కాదు. ఆడోళ్ళని కూడా చూడకుండా వద్దులేండి చీర ఒళ్ళు అంతా విప్పేసి కొట్టినారు సార్. అందరూ కూడా చూసినారు. ఆ వీధులు ఎవరినైనా కూడా విచారించండి, అందరూ చెప్తారు. పోలీసులు కూడా కంప్లైంట్ పొద్దున వచ్చినాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు సరే మీరు పోండి మేము మాట్లాడతాము అని అన్నారు. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని కొట్టినారు రెండోసారి. ఆ జాగా పేపర్లు కూడా జిరాక్సులు ఉన్నాయి, వేరే వాళ్ళ పైన ఉండేది. ఆ జిరాక్సులు కూడా చూడండి, ఇవన్నీ కూడా వెరిఫై చేయండి, చూడండి, అన్నీ చూసి మా క్యాస్ట్కు మాకు న్యాయం చేయండి. మేమేమో అంత లో క్యాస్టా, మా క్యాస్ట్ ఏమో అంత హీనమా, మమ్మల్ని మాకు న్యాయం చేయండి. సార్ అనవసరంగా వచ్చి 20 మంది మమ్మల్ని ఇంట్లో దూరుకుంటున్నారు సార్ ఎవరు లేనప్పుడు. నాకు బీపీ షుగర్ ఉంది, నేను ఏం చేయలేకుండా పోయినా అందరూ చేరి కొట్టినారు నన్ను. మా అబ్బాయిని, మా భార్యల్ని, మా మర్దండ్రుల్ని అందరూ చేరి కొట్టినారు. మా చెల్లెలకి 2016లో నేను జాగా అమ్మేసిన. అది మా చెల్లె జాగా. మా చెల్లెని అడిగినాను, ఈ మారి ఆవులు కట్టుకోవాలా మనోళ్ళే అంటే సరే కట్టుకోమని మా చెల్లెలు చెప్పింది. సరే అనేసి నేను కట్టుకోమన్నా. మా చిన్నాన్న కూడా అడిగా, సరే కట్టుకొని లేరా మన జాగా ఏమైపోతుంది అన్నాడు. సరే నేనే చెప్పిన, శంకరన్న నువ్వు ఆవులు కట్టుకోనా అని చెప్పిన. అసలు వీళ్ళకి సంబంధం లేని విషయంలో వీళ్ళు ఎందుకు పోయినారో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళ జాగా కాదు, వాళ్ళు ఇది కాదు, జాగా వేరే వాళ్ళది. వాని మీద ఎందుకు గొడవ పోయినారు, వాడిని ఎందుకు కొట్టినారు, అది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు పోయే తప్పంతా వాళ్ళదే. వాళ్ళ జాగా అంటే వాళ్ళు పోవాలా, వాళ్ళు అడగాల. వాళ్ళు ఇష్టంగా పోయింది వాడిని కొట్టేస్తే ఎట్లా? మా జాగా అనేసి మీ జాగా ఎవడు మీరు ఒక పేపర్ ఎత్తుకోరంట. వాడి మీది పట్ట పేపర్ ఉంది కదా, ఆ పట్ట పేపర్ ఎత్తుకొని రండి. మీ పైన 1 ఇంచి భూమి ఉంటే కూడా మొత్తం వదిలేస్తాను. వాళ్ళ భూమి కాదు, వాళ్ళ జాగా కాదు, వాళ్ళ పైన పట్టాను లేదు, ఏమీ లేదు. వేరే వాళ్ళ జాగాలు కట్టుకుంటే వీళ్ళెందుకు పోయి వాళ్ళని కొట్టాడు? ఎందుకు కొట్టినారు? తప్పు కదా ఇది. దీనికి ఆడిపోతే ట్రైన్ కాడ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఏదో ఒకటి ఇప్పుడు మాకు ఏదైనా వాళ్ళకి న్యాయం చేయండి పాపం. వాళ్ళని కొట్టి వాళ్ళు పోయి అనవసరంగా పోయి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద వాళ్ళు కంప్లీట్ తీసుకుని అంటారు. ఇక్కడ ఏమి జరగలేదు, న్యాయం జరగలేదు. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతాను. బీకోట మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పుష్ప పల్లకి సేవలో పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. श्याम वार्य अष्टम्याम नवम्याम वार्य तंगेतस वारे वार्य भार्गवासरे युक्तायाम नक्षत्राश्म योगाश्वकरणानि गुणविशेषण विशिष्टायाम अस्मिन् दिवसे पुष्पयानत्वांग भूतमिदमानस्य यजमानस्य गोत्रोद्भवस्य हरिकालगोत्रोद्भवस्य औनधर्मकान्ताय सा कुटुम्बस्य कुमार्याः कुमार्त्याः पौत्राय पौत्रमिदमान्याः संतरणामदेस्य गोत्रोद्भवस्य सह कुटुम्बस्य यजमानस्य वृष्णामदेस्य विद्यानामदेस्य सह कुटुम्बस्य यजमानस्य सह कुटुम्बस्य नानागोत्रविहानानां विराजमानस्य सह कुटुम्बस्य सनत्वेरेङ्गा सनाथौ जय श्री राम जय श्री राम जय श्री राम
జై హనుమాన్. बुद्धिफलं दशो धैर्यं निर्भयच्चमरोगच जाढ्यं वा पठनमस्मरणात् भवेत् ఉన్నా శబరియాడ ఇలా జతగిడ బాబు నువ్వు సైడ్ రామా కొద్దిగా రాపా రైటా